హలో అండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇవి 2 సమానం రాకుండా ఒకటి ఎక్కువొస్తుంది, ఒకటి తక్కువొస్తుంది అని అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్‌గా ప్లస్ ఆకారం రాకుండా ఎక్కువ తక్కువ వస్తుంది, పైకి కిందికి జరిగినట్టుగా వస్తుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయితదా అని అడుగుతున్నారు. సో, మనం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్ మెథడ్‌లో ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్‌కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా జాక్ మిషన్ పైన కాకుండా ఏ మిషన్ పైన అయినా నార్మల్ మాధ్యంతోనే థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించినాను, చూడండి. అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ మెథడ్లో హుక్స్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేసినాను. మీకు ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు క్లియర్గా చూసేసుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కేవలం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ వెనకాలది ముందుది అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇవి 2 కలిపి స్టిచ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ నేను కటింగ్లో చెప్పినాను కదా, భుజాలు అనేవి జారకుండా ఇలా క్రాస్లా కట్ చేసుకోండి అనేసి. ఒకవేళ మీరు అక్కడ క్రాస్లా కట్ చేసుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు అక్కడ క్రాస్లా కట్ చేసుకోలేదు అనుకోండి, ఇక్కడ కొంచెం క్రాస్లో స్టిచ్ చేసేసుకోండి. మీకు ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ కుట్టు అనేది కనబడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే కూడా అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను. భుజం పైన కుట్టు అనేది కనబడకుండా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అక్కడైతే చూసేసండి. ఇది వచ్చేసి కొంచెం కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేమో అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేసాయి. సో, ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఈ ప్లేస్లో పట్టేసుకున్న తర్వాత నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, కరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ భుజం ఉంది కదా, భుజం దగ్గర ఇవి 4 కూడా సమానంగా ఉండాలి. ఒకవేళ మీకు స్లైట్గా చేంజ్ అనిపిస్తుంది అని అనుకుంటే ఇట్లా కట్ చేసేసుకోండి. నార్మల్గా మనకు పర్ఫెక్ట్ మెథడ్లో కట్ చేసిన తర్వాత అయితే రాదు. ఒకవేళ ఇలా పోగులు అలా వస్తుంది అనుకుంటే జస్ట్ ఇట్లా స్లైట్గా కట్ చేసేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని అంటున్నారు కదా, చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇది మనం ఇప్పుడు మార్కింగ్ చేసింది కాదు, కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకుంది. ఈ లైన్ దగ్గర నుండి ఇవి 4 సమానంగా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చూడండి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇక్కడ నాకు ఎక్కువ తక్కువ వచ్చిందా, రాలేదు. అదేంటక్క ఇక్కడ కనబడితే కూడా మీరు రాలేదంటున్నారు అని అనుకుంటున్నారు కదా. సో, ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే నాకు సమానంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు సమానంగా రాలేదు, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది, ఈ వెనకాల దానికంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ 4th డాట్ దగ్గర, ఇక్కడ నాకు 4th డాట్ లేదు కదా, 4th డాట్ వేసుకోండి. యాక్చువల్గా మీకు ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే కటింగ్లో మీరు చేసే మిస్టేక్ వల్ల ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది. అలా రావద్దు అనుకుంటే పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. అలా వచ్చిన తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఇది ఫ్రంట్ పార్ట్ పెద్దగా అయింది, ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే పెద్దగా అయింది, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 4th డాట్ స్టిచ్ చేసుకోండి. 4th డాట్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ లోపలికి పోతుంది. అండ్ అదేవిధంగా ఈ డాట్ దగ్గర కూడా కొంచెం స్టిచ్ చేసుకోండి, అప్పుడు కూడా లోపలికి పోతుంది. లేదు అదంతా వద్దు అనుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది విప్పండి. విప్పేసి ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో ఆ ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసేసుకోండి. ఈ విధంగా పైన కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది ఎక్కువ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల దానికంటే ముందుది తక్కువ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? సో, కంపల్సరీ ఇది తక్కువ వచ్చింది అన్నప్పుడు ఈ పైనున్న ఫ్రంట్ పార్ట్ పొడుగు కొలత బ్లౌజ్తోని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గానే ఉంది, ఈ పైన పార్ట్ కరెక్ట్గానే ఉంది, అయినా తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ షేప్ బెల్ట్ క్లాత్ వేరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదు ఒకవేళ ఈ పైన పార్ట్ తక్కువైంది అంటే కనుక ఖచ్చితంగా ఈ కింద మనం యాడ్ చేసుకోవాలి, క్లాత్ అనేది ఈ పైన పార్ట్కి యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే పైన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ సరిపోనప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్ ఎంత ట్రై చేసినా కూడా కుదరదు. ఓకేనా. సో, కొంచెమే తక్కువైంది, ఈ వెనకాల దానికంటే ముందుది
కొంచెం తక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ స్లైట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి వెనకాలది ముందుది కలిపేసుకొని ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసిన దగ్గర నుండి స్లైట్గా అంటే కొంచెం అయితే కట్ చేసేసుకోవచ్చు. బాగా కట్ చేయరాదు, కొంచెం కట్ చేసేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ఇది వెనకాల దానికంటే ముందుది కొంచెం తక్కువ అయితే, ఒకవేళ ముందుది బాగా తక్కువ అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఈ షేప్ బెల్ట్ వేరే కట్ చేసుకోవాలి. లేదు ఈ ఫ్రంట్ పార్ట్ పొడిగే కరెక్ట్గా లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కింద జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కుదురుతుంది. సో ఈ పాయింట్స్తో పాటు ఇంకా ఏం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో అంతకంటే ముందు ఇవి రెండు పొడుగులు అయితే ఇప్పుడు సైడ్కి అయితే సమానంగా వచ్చేస్తుంది కదా, ఇదిగోండి. ఓకే, ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తాను. ఇది మీకు చూపించడానికే నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోలేదు, లేదంటే నేను ఫస్టే స్టిచ్ చేసేసుకుంటా థ్రెడ్ పైపింగ్. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. నేను ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మీరు ఏమంటారు, అక్క ఇదంతా ఎందుకు, కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఎప్పుడు కూడా ఆ విధంగా స్టిచ్ చేయొద్దు. ఈ విధంగా స్టిచ్ చేసుకొని దీనిపైన 1 ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు లోపల సైడ్ ఏమవుతుందంటే పింక్ కలర్లో కనబడుతుంది. లేదనుకోండి గోల్డ్ కలర్తో ఫోల్డ్ చేస్తే గోల్డ్ కనబడి ఏదో అతికినట్టు కనబడుతుంది. సో అందుకోసమే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం వల్ల కస్టమర్స్ అనేది మనకు వీలు కాదు అనుకున్నా కూడా బట్టలు అనేవి అక్కడ వేసిపోతారు. ఎప్పుడు వీలైతే అప్పుడు స్టిచ్ చేయండి అక్కయ్య అని. సో ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది చూసుకోండి. ఇది ఎలా స్టిచ్ చేయాలో తెలుసు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ అని ఇక్కడ ఒక కుట్టు వేయండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండే విధంగా తీసేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ ఇప్పుడు మనం కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు వేసిన దానికంటే ఇట్లా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ తింపేసుకొని హెమ్మింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి బయటికి ఒక కుట్టు కూడా కనబడదు. లేదు అనుకుంటే ఒక కుట్టు వేసేసుకుని ఏం కాదు. ఫినిషింగ్ కొన్ని పట్టు బ్లౌజ్ ఉంటాయి చూడండి, వాటికి మాత్రం హెమ్మింగ్ చేసేసుకోండి, చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే బయటికి మనకు ఒక్క కుట్టు కూడా కనబడకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే రెడీ అయిపోయింది కదా, సైడ్స్కి కూడా చెక్ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా చెక్ చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్స్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా జాయిన్ చేసేసుకోవాలి అని, అవునా? సో ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఈ విధంగా తీసేసుకొని ఒక దానిపైన అయితే ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా. ఓకే, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మధ్యలో ఖర్చు మార్కులు పెట్టేసుకోండి. మధ్యలో ఖర్చు మార్కు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం లోతు తీసినామా చూడండి, లోతు తీయలేదు, మార్కింగ్ చేసుకున్నాం కానీ లోతు తీయలేదు. ఎందుకోసం అంటే ఒకవేళ మనం కటింగ్లో లోతు తీస్తే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం కరెక్ట్గా చెక్ చేసేసుకోకపోతే. అందుకోసమే నేనైతే కటింగ్లో కట్ చేసేసుకుంటా. ఇక్కడ కటింగ్ ఉంది చూసినరా, ఇది వచ్చేసి ఖర్చు మార్క్, ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఖర్చు మార్క్ ఉంది. ఇది మనం కట్ చేసుకునేటప్పుడు ఉన్న మార్కింగ్, అంటే ఇది ఫిట్టింగ్ లైన్. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాం కదా, ఈ పైన లేయర్ జరపండి. ఈ మధ్యలో ఉన్న 2 లేయర్లకి మనం లోతు అనేది తీసేసుకోవాలి. లోతు అనేది ఎలా తీసుకోవాలో నేను కటింగ్లో అయితే చూపించినాను, కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేసినాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి లోతు అనేది. ఎక్కడి వరకు లోతు అనేది తీసినాం, ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే లోతు తీసినాం. ఇప్పుడు చేతి యొక్క కింది భాగంలో మనకి ప్లస్ ఆకారం రావడానికి హ్యాండ్స్కి సంబంధం ఏంటి అంటే ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది చూడండి, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి 4 కూడా సమానంగా ఉండాలి. లేదనుకోండి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ భుజం పైన ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా, లేచినట్టు ఉంటుంది. సో లేవకుండా ఉండాలి అంటే సీజర్ యొక్క వెనకాల భాగంతో ఇలా కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఈ భుజాలు కూడా మనం చెక్ చేసేసుకున్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్ రావాలి, తీయందేమో మనకి వెనకాల సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ ఉంది కదా, ఈ కచ్ మార్క్ కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ వేసేసుకోండి. ఇక్కడ వేసేసుకొని ఫస్ట్ ఎటన్నా ఒక సైడ్ స్టిచ్ చేసుకోండి, ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ స్టిచ్ వేసేసుకోండి. చాలామంది స్టార్టింగ్ నుండి స్టిచ్ చేస్తామంటే అది మీ ఇష్టం, చేసేసుకుంటా అంటే చేసేసుకోండి, కాకపోతే నేను మాత్రం ఇదే మెథడ్లో ఫాలో అవుతాను. సో భుజం దగ్గర నుండి ఎటైనా ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా 2 సమానంగా రావు.
అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా రెండు సమానం రాకుండా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకోండి, మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇది హ్యాండ్ క్లాత్ని కానీ ఈ కింద ఉన్న క్లాత్ని కానీ గట్టిగా లాగి రెండు సమానం తీసుకొచ్చి స్టిచ్ చేసేస్తారు. కానీ ఎప్పుడు అలా స్టిచ్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు అని అనుకుంటే జాయిన్ చేసుకోవాలి. కటింగ్లో కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. కటింగ్లో రాని వాళ్ళు స్టిచ్చింగ్లో జాయిన్ చేసేసుకోండి, అంతేగాని లాగద్దు. లాగితే మీకు మొత్తం ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. అసలే మీకు బ్లౌజ్కి చంక భాగంలో ముడతలు వస్తాయి అంటారు కదా. సో మనం ఇక్కడ లాగేసరికి ఇంకా ఎక్కువ ముడతలు అయితే వస్తాయి. ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే బ్లౌజ్ అనేది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లాగకుండా జస్ట్ నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు మీకు బ్లౌజ్కి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎస్పెషల్లీ ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు ఆగండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కట్లో కట్ చేసేసుకుంటాం కదా, అందుకోసం. ఇప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక కుట్టు అయితే వేయండి. ఇప్పుడు మనం వేసే కుట్టు అనేది ఇప్పుడు స్టార్టింగ్ ఈ డిస్టెన్స్తో స్టిచ్ చేస్తే మొత్తం ఇదే డిస్టెన్స్తో స్టిచ్ చేసుకోండి. ఇలా కొంచెం వంకర క్రాస్ అయితే పోవద్దు. ఒకవేళ క్రాస్ పోయింది అనుకోండి మనకి మళ్ళీ కూడా ముడతలు వస్తాయి. సో ముడతలు అనేవి రాకుండా సేమ్ డిస్టెన్స్తో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ ఇదే మెథడ్లో 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు 2 చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకునే హుక్స్ పట్టియా కాజా పట్టియా, హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకోండి. ఇదిగోండి హుక్స్ పట్టి స్టార్టింగ్ పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకోండి. ఇక్కడ నుండి సైడ్కి ఏది కూడా లూజ్ కానీ టైట్ కానీ లేకుండా పట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా టైట్గా పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ మార్కింగ్ దగ్గర హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఇలా పట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక లైన్ అనేది కనబడుతుంది, అవునా. ఇది మనం కట్టింగ్ చేసుకున్నప్పుడు ఉన్న లైన్, అంటే ఇది మన ఫిట్టింగ్ లైన్. ఇక్కడ ఈ లైన్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటా. లేదు అనుకోండి మీరు సైడ్కి కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకొని తర్వాత కొలత బ్లౌజ్తో చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లైన్ ఉంది కదా, సో ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకొని సేమ్ ఇదే లైన్ పైన మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ వరకు రండి స్ట్రైట్గా. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఖర్చు ఉంది చూడండి, ఈ ఖర్చు అనేది ఎప్పుడు కూడా మనకి పైన సైడ్కి మాత్రమే ఉండాలి. రివర్స్ ఉందనుకోండి మళ్ళీ అక్కడ హ్యాండ్ దగ్గర కూడా ముడతలు వస్తాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ అయితే లేదు, ఇక్కడ ఇంకొక హ్యాండ్కి హ్యాండ్ ఫిట్టింగ్ అయితే ఉంది కదా. సో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీంతో మార్క్ చేసేసుకోండి. లేదు అంటే కొలత బ్లౌజ్తో అయినా చూసేసుకోండి. ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి. లేదు మీకు అలవాటు కావాలి అనుకుంటే మీరు ఒక లైన్ గీసేసుకోండి, లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన కదా దానిపైనే నేను మీకు ఒక లైన్ అనేది డ్రా చేసి చూపిస్తే చూడండి. చాలామంది స్ట్రైట్గా రావట్లేదు అని అంటున్నారు కదా, ఇదిగోండి ఇలా స్ట్రైట్గా గీత గీస్తే ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు కుట్టు అనేది అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి కొంచెం లోపలికి స్టిచ్ వేసిన రౌండ్గా, సో కనబడుతుంది కదా ఈ విధంగా. ఇక్కడ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇటు సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను స్టిచ్ చేసిన లైన్ పైనే గీత గీసిన, ఓకేనా. మీకు ఎంత పర్ఫెక్ట్గా లైన్ అనేది స్ట్రైట్గా కనబడుతుందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అంటే మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా 100% కుదిరినట్టే. అండ్ అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ప్లస్ ఆకారం వచ్చిందా రాలేదా. సో మనం చెప్పిన టిప్స్ అన్నీ కనుక పాటిస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ తీసుకోవద్దు. ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ 2 కుట్లు వేసినాం కదా, ఈ 2 కుట్ల మధ్యలో కదా మనం కాజాలు స్టిచ్ చేసేది. ఈ కాజాలు స్టిచ్ చేసేది ఈ మార్కింగ్ 2 కలిపి పట్టేసుకోండి. ఇదిగోండి ఇంత ఎక్స్ట్రా ఉంటుంది. ఈ విధంగా పట్టేసుకొని సైడ్కి స్ట్రైట్గా పట్టేసుకోండి. టైట్ ఉండాలి, ఈ ప్లేస్ అనేది టైట్గా పట్టుకోండి, లూజు టైట్ అనేది లేకుండా. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కుట్టు అయితే కనబడుతుంది. సో సేమ్ ఇదే లైన్ పైన మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంతకుముందులానే ఈ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఈ సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదిరిందా లేదా అనేది మనకి కట్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. దీని యొక్క కటింగ్ వీడియోలో కూడా నేను ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్గా చూడండి, ఓకే. సో ఈ మెథడ్లో స్టిచ్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్స్ కరెక్ట్గా వస్తాయి. అండ్ అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వస్తుంది. ఇప్పుడు మనం కేవలం అటొక కుట్టు ఇటొక కుట్టు మాత్రమే వేసినాం కదా. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్తోని చెక్ చేసేసుకుందాం. కొలత బ్లౌజ్తోని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోండి. ఒకవేళ లూజ్ కానీ టైట్ కానీ ఉంటే మనకు అక్కడే తెలిసిపోతుంది. సో కొలత బ్లౌజ్తో ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కింద నడుము దగ్గర, ఇదిగోండి కింది దగ్గర నుండి ఇలా చెక్ చేసేసుకోండి. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే ఒక కుట్టు ఎక్స్ట్రా వేసేసుకుంటే వాళ్ళకి అవసరం ఉంటే విప్పేసుకుంటారు.
ఓకే, ఫస్ట్ నడుము కొలత చూసుకున్నాం, ఆ తర్వాత హ్యాండ్ కొలత కూడా యూజ్ చేసుకోండి. సో హ్యాండ్ కూడా మనకి పర్ఫెక్ట్గానే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కొలత ఎక్కడ నుండి చూసుకుంటాం, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు. ఇదిగోండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు కరెక్ట్గా ఉంది. నడుము కొలత మాత్రం కొంచెం టైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సైడ్కి ఒక కుట్టు వేస్తాం కదా, ఒకవేళ కస్టమర్స్కి అవసరం ఉంటే లూజ్ అయితే చేసేసుకుంటారు, లేదంటే వదిలేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్కి కస్టమర్స్కి ఇచ్చే ముందు ఒక 3 లేదా 4 కుట్లు వేసేసుకుంటే వాళ్ళకి ఎప్పుడైనా లూజ్ కానీ టైట్ కానీ అవసరం ఉంటే వేసేసుకుంటారు. సో దీని పక్కన ఉండే కరెక్ట్గా 1/2 ఇంచ్ డిఫరెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇవి వచ్చేసి మీకు సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసేసుకోవాలి, సైడ్ జాయింట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను అనుకుంటున్నా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.